మరి నిన్న చెప్పినట్టుగా గోపికలో చివరి గోపిక యతమానావస్థలో, అంటే భగవద్గీతలో చెప్పినట్టుగా యతమానావస్థ, వ్యతిరేకావస్థ, ఏకేంద్రియావస్థ, వశీకరణావస్థ అని చెప్పేసి 4 అవస్థలైతే యోగశాస్త్రంలో ఎలా చెప్పబడ్డాయో ఈరోజు చివరిగా యతమాన అవస్థలో ఉండేటువంటి గోపికను మేలుకొడుతున్నారట. నిన్న చెప్పినటువంటి పాశురంలో గోపికలు ఫలసంగ కర్తృత్వ అభిమానములు మాని స్వధర్మమును వీడకుండా ఉన్నటువంటి వారట. అక్కడ గోపకులం వాళ్ళందరూ కూడా మరి అటువంటి స్వధర్మమును కూడా విడకుండా ఉండేటువంటి ఆ గోపికల్లో ఒక గోపాలుడట తన ధర్మాన్ని, అంటే తన విద్యుక్త ధర్మమైనటువంటి పాలు పిండుట అనేటువంటి ధర్మాన్ని కూడా మానేసి సాక్షాత్తు కృష్ణుడి వెంబడి చేరి ఉన్నారట. అతని పేరు కృష్ణుడి యొక్క ఆప్త మిత్రుడు శ్రీధాముడు అతని పేరు. మరి అటువంటి శ్రీధాముని చెల్లెలు ఈరోజు అంతటి శ్రీధాముడు చెల్లెలైనటువంటి ఒక గోపికను మేలుకొలుపుతున్నారు ఇవాళ ఉండేటువంటి గోపికా సమూహం అంతా కూడా కలిసి. మరి అలా శ్రీధాముడు తన విద్యుక్త ధర్మమైనటువంటి పాలు పిండుట అనేటువంటి దాన్ని మానివేసి కృష్ణుడి దగ్గరికి చేరి వెళ్ళిపోయాడట. మరి కృష్ణుడి దగ్గరికి చేరి వెళ్ళిపోతే మరి ఆ పాలు పిండకపోయేసరికి ఆ లేగదూడలు అక్కడ కూర్చొని అరుస్తుంటే ఆ ఆవులు కాస్త గీతలు కాస్త అవి వాటిని కలుసుకొని పాలు స్రవిస్తూనే ఉన్నాయట. ఆ స్రవించడం వలన పాలదార కింద కురిసి మొత్తం బురద అయిపోయింది, నేలంతా కూడా బురదగా అయిపోయింది. మరి అలా స్రవిస్తూనే ఉన్నాయి. ఆ బురదలో మేము మెల్లగా జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చి ఎక్కడ కాలు జారుతుందో అని చెప్పేసి నీ ద్వారపు కమ్మిని పట్టుకొని ఉన్నాం. మేము నిలబడి ఏం చేస్తున్నాం, ఇంకా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారిని కీర్తిస్తున్నారు. ఇవాళ ఏమిటి అంటే ఇప్పటి వరకు నిన్నటి వరకు కృష్ణుడిని కీర్తించినటువంటి వాళ్ళు ఈరోజు శ్రీరామచంద్రుడిని కీర్తిస్తున్నారట. దశకంఠ సంభరుడిని, రావణుని సంహరించినటువంటి ఆ రావణాసురుణ్ణి కదా, ఆ రావణుడిని సంహరించినటువంటి శ్రీరామచంద్రుడిని కీర్తిస్తున్నారు వాళ్ళందరూ కూడా. మరి ఏమిటి రావణుడు అంటే అమ్మవారిని తీసుకువెళ్ళాడు కదా, ఆయనను సంహరించి సీతమ్మని ఎలా అయితే తన దగ్గర చేర్చుకున్నాడో మమ్మల్ని కూడా కృష్ణుడి దగ్గరికి చేరుస్తారు శ్రీరాముల వారు అని చెప్పేసి కోపగించి నిన్నదానికి కృష్ణుడిని కీర్తిస్తున్నటువంటి వారు ఈరోజు రామచంద్రుడిని కీర్తిస్తున్నారు. కీర్చుకొని ఇకనైనా మేమందరం కూడా కీర్తిస్తున్నాం, నీ విషయం అంతా కూడా ఊరంతా కూడా తెలిసిపోయింది, మా గోపికలందరికీ కూడా తెలిసిపోయింది నీ విషయం, ఇకనైనా నువ్వు మేలుకోవని చెప్పేసి ఆ గోపికను మేలుకొడుతున్నారట అక్కడ ఉండేటువంటి సమూహం అంతా కూడా. మరి ఇలా లేగదూడలు అనేటువంటివి సాక్షాత్తు లేగదూడలు అనేటువంటి ఎవరైతే ఈ అచేతనావస్థలు, అంటే చేతనమైనటువంటి జ్ఞానం లేకుండా, అంటే జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా, భగవత్ సంబంధం లేకుండా బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా లేగదూడల వంటి వారట. మరి ఆ గేదెలు ఆవులే సాక్షాత్తు ఆచార్యులని చెప్పుకున్నాం. వారిచ్చేటువంటి పాలే భగవద్ గుణానుభవం అని చెప్పుకున్నాం. ఆ భగవద్గుణ వైభవాన్ని వారు సమృద్ధిగా ఉండటమే అవి పాలు సమృద్ధిగా ఉండడానికి ఉండేటువంటి లక్షణం. మరి ఆ లేగదూడలు ఒక దొంగకు కట్టబడి వేసి ఉన్నవి, అది తనంతట తాను విడిపించుకోలేదు. మరి ఈ జీవుడు అనేటువంటి వాడు కూడా లోకం మీదకి వచ్చిన తర్వాత ఆ జీవుడు కూడా తనంతట తానుగా విడిపించుకోలేడు ఈ బంధనాన్ని. అంటే అవిద్య అనేటువంటి రజ్జువు చేత, కర్మపాశం అనేటువంటి ఒక పాశం చేత ఈ శరీరం అనేటువంటి దుంగకు కట్టబడి ఉన్నాడట జీవుడు. మరి ఇటువంటి జీవుణ్ణి ఉజ్జీవన హేతువైనటువంటి, అంటే జీవించేటువంటి మార్గము, భగవంతుణ్ణి చేరేటువంటి మార్గము ఎవరైతే ఏదైతే ఉందో అది కేవలం ఆచార్యుడి ద్వారా తెలుసుకుంటారు. ఆ ఆచార్యుడు మాత్రమే అతనిని ఆ కర్మపాశం నుంచి, బంధం నుంచి, వాటి నుంచి తెంపి వేయగలడు. అలా వేయగలిగితే కానీ ఆ జీవుడు అక్కడికి చేరలేడు. ఎలా అయితే తాడు విప్పితే కానీ లేగలు ఆవును చేరలేవో, గేదెను చేరలేవో, మరి ఈ అవిద్య అనేటువంటి కర్మపాశం అనేటువంటి దాన్ని తొలగించి ఉజ్జీవన హేతువైనటువంటి భగవద్ గుణానుభవాన్ని పొందితే కానీ వాడు భగవంతుణ్ణి చేరలేడు జీవుడు అనేటువంటి వాడు. మరి ఇలా అవి ఎలా విడిపించుకోవో మనం కూడా ఆచార్య సమాశ్రయం చేస్తే కానీ మనకు భగవంతుణ్ణి చేరడానికి మార్గం దొరకదు. మరి భాగవత సహాయం, దీనికి భాగవత సహాయం కూడా కావాలి. మరి ఆచార్య కృప, అనుగ్రహం, భాగవత గోష్ఠి సహాయం, ఈ రెండు ఉంటే కానీ పరమాత్మ దగ్గరికి చేరలేము మనం అని ఈ పాశురంలో చెప్తుంది తల్లి అంతరార్థంగా. మరి ఇలా వెళుతూ ఆ పాలన్నీ శ్రమించడం వలన బురదైందట. ఏమిటి ఆ బురద అంటే సాక్షాత్ ఆ భగవంతుని యొక్క గుణానుభవమే. ఆ పాలనేటువంటివి ఏం చెప్పాము, ఆ గుణానుభవమే ఒక బురదగా ఉంది. మరి ఇక్కడ ఎక్కడ కూడా తప్పి కాలు జారి కింద పడిపోయేదంతా ద్వారా కమ్మి పట్టుకున్నామని చెప్పేసి గోపికలందరూ కూడా అంటున్నారట. ఏమిటా కమ్మి అంటే ఎక్కడ కాలు జారడం, అంటే ఎక్కడ దానిలో కాకుండా కింద పడిపోతామో, అంటే
ఎక్కడ కింద పడిపోతామో, నిలబడలేమో. అంటే ఎక్కడ కింద పడతాడు మనిషి, ఎక్కడ వాడు విచక్షణ కోల్పోతాడో వాడు కింద పడిపోయినట్టు లెక్క. మరి దానికి కారణం ఏదైనా కావచ్చు. అవన్నీ కూడా భగవంతుని చేరడానికి ప్రతిబంధకములే అయి ఉంటాయి. మరి కాబట్టి అవన్నిటిని కూడా తొలగించుకొని నిలబడగలగాలి అంటే ఒక కమ్మిని పట్టుకున్నారట. ఆ గడియ ఏమిటా కమ్మి అంటే, ఏదైతే ఒక ద్వారం ఉందో అది లోపలికి రావడానికి అదొక ద్వారం అనుకోండి. ఎక్కడికి లోపలికి రావడానికి? భగవంతుని సన్నిధికి చేరడానికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారమే సాక్షాత్తు తిరుమంత్రం, ఆచార్యులు ఇచ్చేటువంటి మంత్రం అట. ఆ మంత్రమును పట్టుకుంటే కానీ మనం లోపలికి ప్రవేశించము. ఏం చెబుతుంది ఆ మంత్రము? నేను నారాయణుడి కొరకు, నా కొరకు కాదు అని చెప్పేసి అని చెప్తుందట. దీన్ని ఏం చేయాలి? దీన్ని పట్టుకోవాలంటే అంటే పట్టుకోవడం కాదు, దీన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. నేను నా కొరకు కాదు, భగవంతుని కొరకు, ఆయన కొరకు. ఏది చేసినా ఇది నా కొరకు కాదు, అది ఆయన కొరకు అనేటువంటి భావన ఎప్పటికీ మనస్సులో మననం చేస్తూ ఉంటే, దాన్ని గట్టిగా పట్టుకుంటే, దాన్ని గట్టిగా స్మరిస్తే ఇంకా క్రింద పడడానికి ఏది ఉండదు. అంటే మనం అధస్థితికి వెళ్ళిపోము, అధోస్థితికి వెళ్ళిపోము, ఉన్నత స్థితికి వెళతాం, అలాగే నిలబడతాం దాన్ని పట్టుకుంటే. కాబట్టి అటువంటి తిరుమంత్రం గురించి తల్లి ఇవాళ వైభవం చెబుతుంది. అదెవరు ఉపదేశిస్తారు? సాక్షాత్ ఆచార్యులే ఉపదేశిస్తారు. దాన్ని చేరేటువంటి మార్గము ఆచార్యులే ఉపదేశిస్తారు. అటువంటి ఆచార్యుడిని మనం పట్టుకుంటే భాగవత సహాయం, దానికి ఒకరు కావాలి కదా, దానికి మన వెంబడి కొంతమంది ఉండాలి. భగవత్ సమూహము. మరి వ్యర్థమైనటువంటి సహవాస దోషైన గుణాన్వద్ది అంటే ఎవడైతే సహవాసం ఉంటుందో వాటి తాలూకు లక్షణాలు కొన్ని అంటుతాయట. పెద్దలు చెప్తూ చిన్నప్పుడు, అరే వాడితో తిరగకు, వీడితో తిరగకు. ఇది అప్పుడు అర్థం కాదు. తర్వాత మన పిల్లలకు మనం చెప్పుకునేసరికి అప్పుడు అర్థమవుతుంది, ఆహా ఇందుకోసం వచ్చిందా అని చెప్పేసి. కాబట్టి సహవాసం అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోవాలి, మంచి సహవాసం చూసుకోవాలి. ఎక్కడైతే సాత్వికత అనేటువంటిది ఉంటుందో అటువంటి సాత్విక సమూహంలో సహవాసం చూసుకోవాలి. ఒక గుడి పక్కన, ఒక బ్రాహ్మణుల పక్కన, ఒక సంస్కారవంతుల ఇంట్ల పక్కన ఉంటే ఆ సంస్కారం అనేటువంటిది చక్కగా అవుతుంది. ఎటువంటి కమ్యూనిటీలో ఉంటే కమ్యూనిటీ అంటున్నాం కదా. మనం కొత్తగా నేర్చుకున్నాం మంచి గేటెడ్ కమ్యూనిటీ, మంచి లక్షణాలు, మంచి ఫెసిలిటీస్, మంచి ఇవి ఉండాలి. ఏవి మంచి? అసలు భగవంతుని చేరడం అనేటువంటి ఒక మంచి మార్గానికి ఎవరైతే సోపాన హేతువులు ఉంటారో వాళ్ళ సహవాసం చేయాలి. కాబట్టి అందుకనే భాగవత సహవాసం అనేటువంటిది చాలా గొప్పది. కాబట్టి ఇటువంటి సహవాసం అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఇటువంటి సహవాసాన్ని కూడా మాకు అనుగ్రహించు అని చెప్పేసి ఎవరిని కీర్తిస్తున్నారట? సాక్షాత్తు కృష్ణుని విడిచిపెట్టి రామచంద్రుల వారిని కీర్తిస్తున్నారు ఈరోజు. మరి రామచంద్రుల వారు ఏం చేశారయ్యా అంటే, రావణుడిని సంహరించాడు, సీతను తీసుకొచ్చాడు. ఇది వరకు తెలుసు. ఎవరు రావణుడు అంటే, మన లోపల ఒకటి ఉందండి. అంటే దశ ఇంద్రియముల చేత బాధింపబడేటువంటి మనస్సు అనేటువంటిది ఒకటి ఉంది కదా, అదే ఒక పెద్ద రావణాసురుడు. ఆ మనస్సు రావణాసురుడు అయితే తనకి 10 తలలు, మనకు లోపల 10 ఇంద్రియములు ఉన్నాయి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అని చెప్తారు పెద్దలు. అదే వాటి ప్రభావమే. మరి వాటి ప్రభావాన్ని లోనైపోయి ఈ మనస్సు అనేటువంటిది అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఏమిటి? వీటన్నిటినీ నిగ్రహించుకోవాలి. ఎలాగైతే రాముడు రావణాసురుడి యొక్క దశ శిరస్సులను ఛేదించాడో, ఇక్కడ దశ ఇంద్రియముల నుంచి వెనుకకు తీసుకోవాలి. మనం భగవద్గీతలో చెప్పినట్టు తాబేలు కదా ఎలా తన ఇంద్రియముల లోపలికి ముడుచుకుంటుందో, నీ యొక్క ఇంద్రియముల నుండి, ఇంద్రియ వ్యాపారముల నుండి ఇంద్రియములను నిగ్రహించు. అదే స్థిత ప్రజ్ఞావస్థలో యతమానావస్థ అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఇటువంటి స్థితి మనకు కలగాలి. ఇది కలిగితే అప్పుడు ఏం చేశాడు? సాక్షాత్తు స్వామి రావణాసురుని సంహరించి తన ఆత్మ అయినటువంటి సీతమ్మను తనతో చేర్చుకున్నాడు పరమాత్మ. మరి ఇలా మనము కూడా మన పరమాత్మను ఖచ్చితంగా చేరుతాం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇటువంటి లక్షణాలన్నీ కూడా మాకు అనుగ్రహించు, అంటే ఆచార్య సమాశ్రయణం మాకు అనుగ్రహించు, భాగవతుల యొక్క సహవాసం మాకు అనుగ్రహించు రామచంద్రుడా అని చెప్పేసి శ్రీరాముల వారిని కీర్తిస్తున్నారు ఈరోజు గోపికలు. మరి ఇలాగే మన యొక్క ఆళ్వారులలో ఒక విశేషమైనటువంటి ఆళ్వారు ఉన్నారు, వారిని కూడా వెలుగుతున్నారు. వారి పేరే కులశేఖర ఆళ్వారు అని చెప్పేసి వారి పేరు. మీరు చూడరాదు. మరి ఈ కులశేఖర ఆళ్వారు సాక్షాత్తు చాలా శ్రీరామ భక్తుడు, కృష్ణుడు భక్తుడు. ఎప్పటికీ తన కథాశ్రవణం చేస్తూ రాముడు ఎలా రాజ్యపాలన చేస్తాడో నేను కూడా అలా చేస్తానని చెప్పేసి అలా కూర్చొని రాముడి యొక్క ధర్మములన్నీ పాటిస్తుండేటువంటి వాడట ఈ కులశేఖర చక్రవర్తి. మరి ఇలా చక్రవర్తి రాజ్యపాలన చేస్తుండే నిరంతరం కూడా రామాయణ పారాయణము, రామాయణ సన్నివేశాలు ఇవే వెళ్తూ దీని మీదనే చర్చిస్తూ ఉండేటువంటి వాడట.
ఎప్పుడైతే అలా రామాయణం వింటుంటే ఎప్పుడైతే సీతాపహరణ జరిగిందో వెంటనే లేచి సైన్యాన్ని ధరించి లగ్గమి దండయాత్రకు వెళ్దామంటారు. అప్పుడు ఇక్కడ మంత్రులందరూ కూడా ఆలోచించారు, ఇదేమిటి సుమా ఇప్పుడే దండయాత్ర అంటున్నాడు ఈయన. మళ్ళీ అప్పుడు వెంటనే శ్రీరామచంద్రుల వారి రావణాసురుడిని చంపినట్టుగా ఆయన తీసుకువచ్చినట్టుగా మళ్ళీ ఒక నాటకాన్ని ప్రదర్శించి ఆయన మామూలు స్థితికి తీసుకువచ్చేవారు. అయితే ఇలా ఇంతటి గొప్పవారట. మళ్ళీ భాగవత కైంకర్యం నిష్ట కలిగినటువంటి వాడు. భగవంతుడి కైంకర్యం కంటే భాగవత కైంకర్యం గొప్పదని చెప్పేసి భావించి ఉన్నటువంటి వారు వారు. మరి వారు ఎప్పుడూ శ్రీరంగ యాత్ర చేయాలని సంకల్పించేవారట. ఆ రోజు ఒక పెద్ద ఒక్క భాగవతోత్తముడు వచ్చినా ఆయనను కూర్చోబెట్టి ఆయనకు సబర్యలు చేసి ఆయనకు సకల మర్యాదలు చేసి ఆయనను పంపించేంత వరకు ఇలా రాజ్యం కలిగేవాడు కాదు. ఏ రోజుకి ఆ రోజు భాగవతోత్తముడు వస్తుండేవారు, ఏ రోజుకి ఆ రోజు అలాగే చేస్తుండేవారు. మరి ఇలా భాగవత గోష్ఠిలో సాక్షాత్తు భగవంతుడే ఆనందపడతారు కదా. అలా అని చెప్పేసి ఆయన అలా నిరంతరం కూడా భాగవత కైంకర్యం చేసేటువంటి వారట వారు. మరి అంతటి గొప్ప ఆళ్వారు ఒక ముకుందమాల అనేటువంటి స్తోత్రాన్ని మనకు రాసి ఇచ్చారు. అది నిత్యము మనం పఠనం చేసుకోవాల్సిందే. తర్వాత సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద కూడా వారు పెరుమాళ్ తిరుమడి అని చెప్పేసినటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని వారు రాశారు. తర్వాత వారు ఏం చేశారట, అంత్యకాలంలో తండ్రి నేను నిన్ను ఎప్పుడైనా రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను కదా, ఎప్పుడు నిన్ను చూసే విధంగా నీ యొక్క ద్వారం వద్ద ఉండేటువంటి ఒక గడపగా నన్ను చేయని చెప్పేసి అన్నారట. లేకుంటే తిరుమలలో ఒక వృక్షంగానో ఒక పక్షిగానో చెయ్యి అని చెప్పేసి అడిగారట. పెరుమాళ్ తన యొక్క ప్రబంధంలో పెరుమాళను ప్రార్థిస్తూ అభ్యర్థన చేస్తున్నారట. అలా చేస్తే స్వామి సరే తదాస్తన్నారట. వారియే శ్రీరంగంలో గడపగా మారాడు. ఆ గడప ఎక్కడైనా తిరుమలలో కూడా ఎక్కడైనా కూడా గడప దగ్గరికి వచ్చేసరికి దాన్ని కులశేఖర ఆళ్వార్ పడి అని చెప్పేసి పిలుస్తారు. ఇప్పటికి మీరు మైక్లో అనౌన్స్ లో వింటుంటారు, కులశేఖర ఆళ్వార్ పడి, కులశేఖర ఆళ్వార్ పడి అంటే సాక్షాత్తు గడపే, ద్వారం వద్ద ఉండేటువంటి గడపే సాక్షాత్తు కులశేఖర ఆళ్వార్ అని చెప్పేసి పెద్దలు కీర్తిస్తూ ఉంటారు. అలా కులశేఖర ఆళ్వార్ పడిగా స్వామి నిత్య కైంకర్యంలో వారు ఉండిపోయారట. ఆళ్వారు అంత గొప్ప ఆళ్వారు ఈరోజు మేలుకున్నారు. కాబట్టి మాకు సాక్షాత్తు ఏమి కావాలి, రెండు కల్పించారు అని రాముల వారిని అడిగారట. ఏమిటి? ఆచార్య సమాశ్రయం కావాలి, తర్వాత భాగవత సహవాస గోష్ఠి జరగాలి. ఈ రెండు మాకు అనుగ్రహించు, ఈ రెండింటి వలన మేము ఉద్ధరింపబడతాం, ఇదే భగవత్ ఉజ్జీవనానికి హేతు అవుతుంది సుమా అని చెప్పేసి సాక్షాత్తు ఆ గోపికలు ఈ యొక్క పాశురంలో కీర్తిస్తున్నారట రామచంద్రుల వారిని. కాబట్టి ఈ రెండు లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. ఈ రెండు లక్షణాలు మనం అలవాటు చేసుకుంటే మన జీవితం అనేటువంటిది ఉజ్జీవనం అవుతుంది. జీవించడం కాదు, ఉజ్జీవనం చెందాలి. జీవించడం ఎవడైనా జీవిస్తాం, అన్ని పశుపక్షాదులన్నీ కూడా ఇక్కడ ఏదైనా జీవిస్తుంది. జీవించడం కాదు, జీవితంలో సార్థకత చేసుకోవాలి. ఏది సార్థకత అంటే భగవంతుని పొందడమే సార్థకత. ఆయనకు ఏదైతే ఆయన ఇష్టపడతాడో అలా ఇష్టపడి బ్రతకడం అనేటువంటిది మనం చేయవలసినటువంటి పని. కాబట్టి ఇలా చేస్తే లోకమంతా సస్యశ్యామలం శాంతితో నిండి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఎవరు లేవకండి. అక్కడ వాళ్ళ చిలికే కార్యక్రమం ఉంది. సాక్షాత్తు మనం చిలికి ఆ తీసినటువంటి వెన్నను స్వామికి నివేదన చేసి అది ప్రసాదంగా మీ అందరికీ పంచబడుతుంది. కాబట్టి ఒక్క 20 నిమిషాలు మీరు సహకరిస్తే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం అయిపోయిన తర్వాత